నిన్న జానీగాడు నీ గురించి పెద్ద గొడవే పెట్టేసుకున్నాడటే. అందరూ అదోలా చూశారట. వాళ్ళమ్మ నాన్న ఓ తెగ బాధపడిపోయారటే. నువ్వు ప్యాక్లేరా. ఏరా జానీ, ఈ మధ్య జాబులేమని బాగా ఏడిపిస్తున్నావంట. అదేం లేదురా, చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, అందుకే ఆడపడేస్తున్నాను అంతే. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారంట. చాలు ఆపు, ఆపి ప్యాకాడు. నీకు ఎందుకురా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజమన్నమాట. మూసుకొని ప్యాకాడరా, ఆపమని చెప్పాను కదా. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఒక్కరితోనైనా అందరితో ఇలాగే రూమ్లో. ఏమన్నారా నా కొడక్క? రేయ్ రేయ్ జానీ, రేయ్ రే వద్దురా జానీ. వద్దురా గొడవద్దురా. రే రే జానీ వద్దురా, మన గొడవలొద్దురా. చెప్పాను మీకు రేయ్. జానీ చూడరా, అందరూ ఎలా చూస్తున్నారు. వదలకూడదురా విన్ని, ఏదో ఒకటి చేయాలరా విన్ని. చేస్తా చేస్తా చేస్తా. జాబిలమ్మ జోలికి వస్తే నాని కోసేస్తాను నా కొడక. అది చూద్దాంరా. ఏమయ్యా? నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటు పోయాడు? పద. ఏంటి బేగం వదినా ఇప్పుడొచ్చారు? ఏం లేదు రానమ్మా, జానీ కోపంతో బయటికెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటెళ్ళాడో ఏమో. అవునా? జాబిలీ, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మ, ఒకసారి వెళ్ళమ్మా తల్లి, వాణ్ణి పిలుచుకొని రామ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా, నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు కదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో, కొట్టేస్తాను, ముందే చెప్తున్నా.